హలో అండి అందరికీ. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కార్తీక మాసం నోములు అనమాట. నా ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పూజ మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. నేతి బీరకాయ పచ్చడి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను, వంట స్టార్ట్ చేశాను అనమాట. కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఒక్కసారైనా తినాలంటారు. కార్తీక మాసంలో వచ్చేది నేతి బీరకాయ ఒక్కసారి, తర్వాత మళ్ళీ రాదు కదండి. కానీ పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. సరైన పద్ధతిలో చేసుకొని తింటే చాలా రుచిగా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే నేను నేతి బీరకాయ పచ్చడితో మొదలు పెట్టేశాను. ఇంకా ఇది ఇలాగుండగా మాకు మా అమ్మ వాళ్ళకి ఏంటంటే నోములకు వచ్చేపాటికి పూర్ణం బూరెలు వేయాలి కదండి. అవి మేము శనగపప్పు ఉడకపెట్టమండి. పెసలు ఉడకపెట్టి పెసలు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఉంచేసుకొని బెల్లం వేసి బాగా అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలండి. చాలా టైం పడుతుంది ఇదైతే. పెసల్లో నీళ్లు ఉండిపోతాయండి కొంచెం, మనం ఎంత వార్చినా సరే. అది కొంచెం చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ½ గంట అలా పడుతుందండి. నేనైతే ఇలాగ మొత్తం చేసిన తర్వాత పప్పు గుత్తితో ఇలాగైతే చేస్తున్నానండి. ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకొని. కానీ మామూలుగా మనం చేసుకునే పచ్చిశనగపప్పు దాంతో చేసిన దానికన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయండి. వీళ్ళు ఏంటంటే ఇలా చేసినవి వీళ్ళు మాత్రమే తినాలండి. ఆ అమ్మ వాళ్ళది లెక్క నోము కాదు, రాసి నోము. చేతికి ఎన్ని వస్తే అన్ని పెడతారనమాట. ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా దేవుడి దగ్గరికి పెడతాము. ఇంకా ఇవైతే ఇలా చేస్తున్నాను. నేనైతే ఇది సెకండ్ టైం అండి నేను చేయడము పెసర పూర్ణాలు. నాకైతే బాగానే వచ్చినాయి. పప్పు అయితే మాత్రం మనం ఏదైనా పప్పు రుబ్బుకునే దాంట్లో ఉంటుందండి. మా అమ్మమ్మ రుబ్బుకొచ్చిద్ది. అమ్మమ్మ మాత్రం రుబ్బినట్టు ఎవరో రుబ్బలేమండి, చక్కగా వచ్చిద్ది పిండి. అసలు పూర్ణం పగలదు, ఇంత చక్కగా వేస్తానన్నమాట. మీకు ఈ ప్రాసెస్ తెలుసా? తెలియకపోతే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే మేము ఇలా చేస్తామని చెప్పి కామెంట్ చేయండి. ఇలాగైతే నేను పూర్ణాలు వేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి అన్నీ చేశాను, నాకు తీసే టైం అయితే లేదు. ఇంకా మా చెల్లి వెనక నుంచి వచ్చి ఇంకా వీడియో తీసేస్తుంది అనమాట. నేను ఇంకా ఇవ వేస్తుంటే పూర్ణం బూరెలు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పూజ చేసుకోవడం చాలా మంచిదండి. మనం అందరం కూడా చేసుకుంటాము. నోములు ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా చేసుకుంటారు. మాకైతే నోములు లేవండి. మా అత్తయ్య గారు వాళ్ళకి నోములు లేవు, ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలి కదా. ఇంకా అందుకే నేను ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళకి మొత్తం మార్నింగ్ నుంచి ఇంక అన్నీ చేసి పెడతానమాట. ఇలాగైతే అయిపోయింది, వంట అంతా అయిపోయింది. నేను అన్నీ చూపించలేకపోయాను, కొంచెం హడావిడి అయిపోయింది. ఇంకా పూజ దగ్గర సదిరేటప్పుడు ఇంకా మొత్తం అన్నీ అమ్మ సదిరేశారు. ఇంకా నాన్నగారు ఇంకా పైన కూర్చొని ఇంకా కథ చదువుతున్నారనమాట, కింద కూర్చోలేరు. ఇంకా తమ్ముడు, అమ్మ, నాన్న ముగ్గురు కూర్చొని పూజ అయితే చేస్తున్నారండి. ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం చాలా మంచిదండి. ఉన్న వాళ్ళకి అదృష్టం అండి. ఈ నోము చాలా జాగ్రత్తగా, చాలా శుద్ధిగా చేసుకోవాలండి. అన్నీ శుభ్రపరచుకోవాలి. ఏమీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలండి. మనకి తెలిసి తెలియక కూడా పొరపాటు అనేది చేయకూడదు. అలా పొరపాటు చేసినా లేదంటే కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయకపోయినా సరే ఆ శివయ్య ఆగ్రహానికి లోనవుతామండి. కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి. నోము ఉన్నవాళ్ళు వాళ్ళకి తోచినంతలోనే దేవుణ్ణి పూజించుకోవచ్చు. మనకి ఉన్న దాంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. కొంతమందికి సోమవారాల నోవులు ఉంటాయి, కొంతమందికి పౌర్ణమి నోవులు ఉంటాయి. మావైతే పౌర్ణమి నోవులండి. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళకైతే అసలు ఏమీ ఎక్కువగా పూజలు ఏమీ లేవండి. మేము వినాయక చవితి కూడా లేదు మాకైతే. అదేంటో అందరికీ ఏం అర్థం కాదు, వినాయక చవితి కూడా లేదు, వినాయక చవితి ఉండదు. ఇంకా నేను వరలక్ష్మి వ్రతము, దసరా, సంక్రాంతి ఇవి మాత్రం చేసుకుంటాను. ఇంకా అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా తమ్ముడు పొద్దున్నుంచి చేసినవన్నీ కూడా నైవేద్యంగా మేము సమర్పించాలి. చేతికి ఎన్ని వస్తాయి అన్నీ తీసివేయాలన్నమాట. మాకు పూర్ణాలే ముందు నైవేద్యం అనమాట. ఇంకా ఇలాగైతే తమ్ముడు అయితే పెట్టేస్తున్నాడు అన్నీ. ఇంకా అన్నీ నైవేద్యం సమర్పించాక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతిస్తున్నారనమాట. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో చేసుకుంటే కోరిన కోరికలను నెరవేరుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయండి. స్వామిని నిష్ఠతో పూజించండి ఉన్నవాళ్ళు మాత్రం. ఇలాగైతే పూజ చేసుకున్నాక ఇంకా తర్వాత మేము తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలండి. తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చినాక తోరం విప్పాలండి. తోరం కట్టుకొని గుడికి వెళ్ళాలి. ఇంకా అమ్మవాళ్ళ పూజ అయిపోయింది. ఇంకా నేను కూడా స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని నేను ఇలాగా బయట గుడికి వెళ్తే బయలుదేరామండి. తులసమ్మ దగ్గర అమ్మ ఇవాళ 360 దొత్తులు ఇక్కడ వెలిగించేస్తుందండి. గుళ్ళో చాలా జనం ఉంటారు కదా, మనం పెట్టింది కూడా వెలిగేంత వరకు కూడా, పూర్తిగా వెలిగేంత వరకు కూడా అక్కడ ఉంచరు. ఇంకా అందుకని అమ్మ ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఇలా అయితే సిద్ధం చేసుకొని ఉసిరి దీపాలు, అలాగే 360 దొత్తులు అమ్మవాళ్ళు, తమ్ముడు మొత్తం నలుగురు కలిపి వెలిగించేశారండి.
ఇక్కడే మనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. గుళ్ళో అసలు మనకి చేసుకున్న ఈ మనశ్శాంతిగా కూడా మనం చేసుకోలేము. చాలా కంగారుగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు కూర్చుండిపోవడము, దగ్గరగా ఉండడము చాలా చికాకుగా ఉంటుంది. ఇక్కడ మనం ఇలాగ చేసుకొని ప్రశాంతంగా పూర్తిగా వెలిగేంత వరకు మనం కూర్చొని ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇంకా అమ్మ కూడా ఇలాగే చేస్తుందనమాట. ఇంకా దీపం వెలిగించేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ చంద్రుడిని దర్శనం చేసుకొని హారతి అయితే ఇచ్చేసిందండి. ఇంకా తులసి పూజ కూడా అయిపోయింది. ఇంకా మా ఆడపడుచు మా అత్తయ్య వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. అమ్మ పిలిచారు, ఇంకా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి తాంబూలం ఇచ్చేసేసి నాతో పాటు ముగ్గురికి తాంబూలం ఇచ్చుకుందండి అమ్మ. ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వచ్చామండి. ఇది అయ్యప్ప స్వామి గుడి పైన కింద శివాలయం ఉంటుంది. గుడి అయితే చాలా బాగుంటుంది, పూజలు కూడా బాగా చేస్తారు. ఇంకా ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు దగ్గర మేమైతే అమ్మ నేను ఇద్దరం ఉసిరి దీపాలు వెలిగించుకొని ఉసిరి చెట్టుకి ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకున్నాము. స్వామివారిని చాలా అందంగా అలంకరించారు. పౌర్ణమి రోజున చాలా బాగుంది, చూడడానికి మనసుకు ప్రశాంతంగా అనిపించింది. గుడిలో కూడా అన్ని దీపాలతో వెలిగిపోతున్నాయి. అమ్మవారి ఓంకారం వేసి కింద దీపాలు అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. గుడంతా కూడా దీపాలతో వెలిగిపోయింది. ఇలా అయితే అమ్మ, నాన్న, నేను, తమ్ముడు నలుగురం వెళ్ళాము గుడికి. ఈరోజు వీడియో ఇలాగైతే మా పూజ కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కేదారేశ్వరాయ నమః, ఓం కేదారేశ్వరాయ నమః, ఓం కేదారేశ్వరాయ నమః. ఈ నోము చేసుకున్న వాళ్ళకి అంతా శుభం కలుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.